శ్రీ సత్యానంద యోగీంద్రమరుణాచలవాసినః మౌనేంద్రరమణ పాదాబ్జభృంగం వందే తమన్వహం అరుణశైలగతాశ్రమవాసినం పరమహంసమనంజనమచ్యుతం కరుణయా దదతం వ్యవహారితాం సతతమాత్మని సంస్థితమక్షరే కరుణాపూర్ణసుదబ్ధిః కవలితఘనవిశ్వరూపకిరణావల్యా అరుణాచల పరమాత్మన్ అరుణో భవ చిత్తకంజసువికాసాయ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ ఇవాళ మనం శ్రావణ మాస కార్యక్రమంలో 11వ రోజు మనం శ్రీ విష్ణు పురాణం గురించి తెలుసుకుంటున్నాం. దీంట్లో ప్రహ్లాదుని చరిత్ర నిన్న కొంతవరకు తెలుసుకున్నాం. దాంట్లో ప్రహ్లాదుడు భగవంతుణ్ణి స్తుతిస్తాడు. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అని ఏమంటున్నాడు? నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ నమస్తే పుండరీకాక్ష నమస్తే పురుషోత్తమ నమస్తే లోకాత్మన్ నమస్తే త్రిగ్మచక్రిణే. ఆయన తామర పూల వంటి కన్నులు కలిగినటువంటి వాడట. పుండరీకాక్ష పురుషులలో ఉత్తమమైనటువంటి వాడు, నీకు వందనం. ఆయన లోకాత్ముడు, అధికమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు, బ్రహ్మజ్ఞుడు. అటువంటి దేవుడికి నమస్కారం. గోవులకు, బ్రాహ్మణులకు, ఇంకా సృష్టికి మేలు చేసేటటువంటి వాడు. అటువంటి నీకు వందనం. జగత్తుకు హితాన్ని చేకూర్చేటటువంటి వాడు. అటువంటి ఆ పరమాత్మకు నమస్కారం, అభివాదనము అని ప్రహ్లాదుడు భగవంతుణ్ణి, నరసింహస్వామిని స్తుతించాడు. విద్యా విద్యే భవాన్ సత్యమసత్యం త్వం విషామృతే ప్రవృత్తంచ నివృత్తంచ కర్మ వేదితుం భవాన్. ఈ విద్య, జ్ఞానము, అజ్ఞానము, వేదము, ఇవన్నీ నివృత్తి మార్గము, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క స్వరూపములే. ఈ సమస్త ప్రపంచమంతా
భగవత్ స్వరూపమే. అందుకే చెప్తున్నాడు, సమోస్తు విష్ణవే తస్మై. बोलो सद्गुरुनाथ महाराज की जय। అక్షరము అవ్యయము అయినటువంటి ఆ పరమాత్మ సర్వానికి ఆధారభూతుడు ఆ శ్రీహరియే. ఏమి నమోస్తు విష్ణవే తస్మై నమస్తస్మై పునఃపునః యత్ర సర్వం యతః సర్వం యః సర్వం సర్వసంశ్రయః. ఎవనితో ప్రళయకాలంలో సర్వం ఉన్నదో, ఎవని వలన సృష్టి సమయంలో సర్వము ఉంటూ ఉన్నదో, ఎవడు స్థితికాలంలో సర్వరూపుడుగా ఉంటున్నాడో అట్టి సర్వాధారుడైనటువంటి ఆ పరమాత్మకు నమస్కారం. సర్వగత్వాదదంతస్య సయేవాహమవస్థితః మత్తః సర్వమహం సర్వం మయి సర్వం సనాతనే. ఇంకా ఆయన అనంతుడు, ఆత్మస్వరూపుడుగా ఉండేటటువంటి వాడు, ఆయనకు ఇంత అని చెప్పడానికి వీల్లేనటువంటి వాడు, అంతా ఆయన నుంచే వచ్చేటటువంటిది. అటువంటి పరమాత్మ ఆయనే నేను. ఇక్కడ అద్వైతం చెప్పేశాడు. ఏమి ఈ అద్వైతము అందరూ ఒప్పుకోరు, వైష్ణవులైతే అసలు ఒప్పుకోరు. నేనే అక్షయుడను చెప్తున్నాడు ఆయన, నిత్యుడను, పరమాత్మను, ఆత్మాధారుడను, ఈ జగత్తుకంతా కూడా ముందు తర్వాత బ్రహ్మసంజ్ఞ గల పరమపురుషుడను నేనే అని ప్రహ్లాదుడు విష్ణువును తనకన్నా వేరు కాదు అని భావించి అర్చించినాడు. అందుకే వాళ్ళ నాన్నగారు పెట్టినటువంటి ఏ కష్టములు ఆయనకు కష్టములుగా బాధలుగా అనిపించలే, వాటి వలన ఏ బాధను పొందలేదు. విష్ణు భగవంతుడికి ఏం బాధలు ఉంటాయి? కాబట్టి ఆయన స్వరూపంగా ధ్యానించాడు. కాబట్టి ఏం చెప్తున్నాడంటే, తర్వాత ఈ ప్రహ్లాదుని యొక్క వంశము ఆ తర్వాత వచ్చింది. ప్రహ్లాదునికి విరోచనుడు పుట్టాడు. విరోచనుడు కూడా మంచి భక్తి కలిగినటువంటి వాడే. ఆ తర్వాత ఆయనకు బలిచక్రవర్తి పుట్టాడు. బలిచక్రవర్తి యొక్క కథ భాగవతంలో వస్తుంది, మీరందరూ విని ఉంటారు. ఆయన కూడా భగవంతుణ్ణి, విష్ణుమూర్తిని బాగా ఆరాధించినటువంటి వాడే, సేవించినటువంటి వాడే. బ్రాహ్మణులంటే భక్తి గలవాడే, గోవులంటే భక్తి గల, అన్నీ ఉన్నాయి ఆయనకు. విష్ణువును చాలా అద్భుతంగా సేవించినటువంటి వాడు, ఆయన పూజించినటువంటి వాడు. అయితే మరి భగవంతుడు ఆయన్ను ఎందుకయ్యా పాతాళానికి తొక్కేశాడు అంటే, భగవంతుడు ఏర్పరచినటువంటి నియమములను ఆయన పాటించలేదు. అది ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్నాం కదా, ఈ భారతదేశంలో ఉండేటటువంటి చట్టాలను మనం గౌరవించాలన్నా వద్దా? దానికి అనుగుణంగా మన జీవితాన్ని గడుపుకోవాలి. ఇప్పుడు ఈ సొసైటీలో ఉన్నాం, ఈ సొసైటీలో కొన్ని నియమాలు ఉంటాయి. దానికి అనుగుణంగా మన జీవనాన్ని గడుపుకోవాలి. అట్లా బలిచక్రవర్తి అలా భగవంతుడు ఏర్పరిచినటువంటి చట్టాలను కొన్నింటిని ఉల్లంఘించాడు. ఇప్పుడు స్వర్గము ఇంద్రుడు పాలించాల, వాడు 100 యజ్ఞాలు చేశాడు, ఇన్ని వందల సంవత్సరాలు ఇంద్రుడు ఉంటాడు అని చెప్పారు, దాని నియమం. అట్లా కాకుండా నువ్వు మధ్యలోనే వచ్చేసేసి
ఇంద్రుణ్ణి జయిస్తానని చెప్పి స్వర్గాన్ని ఆక్రమించి ఇంకా ఇవన్నీ చేస్తూ ఉంటే మరి నియమం ఉల్లంఘించినట్టేగా కదా. అందుకనే ఆయనను అరణ్యాలకు వెళ్ళిపోయాడు బలి చక్రవర్తి యొక్క భయం చేత. వెళ్ళిపోయి ఎక్కడో ఉంటున్నారు వాళ్ళు దేవతలంతా. అప్పుడు అదితి నా కొడుకు ఇలా తిరుగుతున్నాడు అని బాధపడి కశ్యపుని దగ్గరికి వెళ్ళింది. ఆయన అసలు దేవతల దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఆయన కూడా ఏం చెప్పాడంటే నియమాన్ని ఉల్లంఘించినటువంటి వాడిని తప్పకుండా శిక్షించాల్సిందే, నేనే మరి వామనుడుగా అవతరిస్తాను, అవతరించి మరి ఆయన పరమభక్తుడు బ్రాహ్మణ భక్తుడు, ఆయన్ని ఏం చేయరాదు, యుద్ధమా ఆయన చేయడానికి వీలు లేదు, ఆయన యుద్ధానికి వస్తే కదా. కాబట్టి ఆయనకు దానం ఏమిటి అంటే ఇష్టం కాబట్టి ఆ రూపంలో వచ్చి నేను అడుగుతా అని వాళ్ళకు చెప్తాడు. ఆ విధంగానే అతిథి కశ్యపులకు ఆయన వామనుడుగా అవతరిస్తాడు. అవతరించి ఆ వటువుగా బ్రహ్మచారిగా ఉన్నప్పుడే అక్కడి నుంచి బయలుదేరి మరి వచ్చి ఆ బలి చక్రవర్తిని 3 అడుగులు అడుగుతాడు. అయ్యా ఎవరి దగ్గరికి వచ్చావు, ఎవరిని అడుగుతున్నావు, ఇంత పెద్ద చక్రవర్తిని నేను, త్రిలోకాలకు 14 లోకాలకు మహారాజును, నీకు అడిగేది కూడా తెలీదా అన్నాడు. అంటే ఆయన అన్నాడు కదా, అయ్యా నేను బ్రహ్మచారిని, నేనేం చేసుకుంటా, ఈ 3 అడుగులు నాకు చాలు, బ్రహ్మ కూకటి ముట్టెదా అన్నాడు. ఆ 3 అడుగుల స్థలంలోనే ఎక్కడ ఏమన్నాడు, బ్రహ్మ కూకటి ముట్టెదా అన్నాడు. ఆయన అబద్ధం చెప్పలేదు సుమా, కరెక్టే చెప్పాడు. సరే ఇస్తానన్నాడు, ధార పోస్తాడు. వాళ్ళ గురువు గారు వద్దన్నారు, వీడు మాయావి నిన్ను ముంచేస్తాడన్నాడు. అంటే మాట ఇచ్చిన తర్వాత తప్పడం బాగుండదయా, మీరు గురువుగారు మమ్మల్ని రక్షించడానికే చెప్తున్నారు కానీ బాగుండదు, కాబట్టి మాట ఇచ్చాను కాబట్టి అది చెల్లించుకోవాల్సిందే అన్నాడు. నేను చెప్పినా కూడా నువ్వు ఇస్తున్నావు కాబట్టి నీ రాజ్యం గీజ్యం అంతా పోతుంది పో అని శాపం పెట్టాడు శుక్రాచార్యుడు. ఇప్పుడు మరి శుక్రాచార్యుడు గురువు గారు బ్రాహ్మడి యొక్క మాట చెల్లించాలనా వద్దా? ఆ తర్వాత ఇదేమో దీనికోసమే వచ్చాడు, ఇంద్రుడికి స్వర్గరాజ్యం అవన్నీ ఇవ్వడానికే. కానీ వాళ్ళ గురువు గారు ఎప్పుడైతే శాపం పెట్టాడో, నేనేమి చేయలేదయ్యా, నేను నిమిత్త మాత్రుణ్ణి, శుక్రాచార్యుడు శాపం పెట్టాడు కాబట్టి నేను వాడిని అంతా తీసుకున్నా అన్నాడు. ఏమండి, ఎంత తమాషాగా ఉంది ఆయన చర్య, అర్థమైందా? ఆయన ఏం చేయలేదంట, ఎవరు విష్ణుమూర్తి ఏం చేయలేదంట, నేనేం చేయలే, నాకేం సంబంధం లేదు. ఆ బలిచక్రవర్తి పాతాళానికి పోయాడంటే ఆయన కర్మ అన్నాడు. కానీ తన మీద నిమిత్త మాత్రం భవసవ్య శాసన అంటే ఇది మంచి ఉదాహరణ. దేనికి? భగవంతుడికి ఆయన ఏం చేయలే, నేనేం సాక్షిగా ఉంటానయా, నాకేం సంబంధం లేదన్నాడు. ఇప్పుడు కూడా ఈ బలిచక్రవర్తి యొక్క కథ వింటే అదే అవుతుంది. రావడమేమో ఆయన తీసుకోవడానికే వచ్చాడు, కానీ మళ్ళీ వాళ్ళ గురువుగారు శాపం పెట్టారని తీసుకున్నానన్నాడు. ఎంత నిర్లిప్తత అంటే చేసినటువంటి వాటికి
తాను చెయ్యననేటటువంటి దాన్ని ప్రూవ్ చేశాడు ఆయన. అన్నీ చేస్తూ కూడా నేనేం చేయలే, అది నిర్లిప్తత. దేనికి అంటకుండా అసంగం, సంఘం ఆయనకేమీ లేదు. అంటే బలిచక్రవర్తిని పాతాళానికి పంపింది కూడా ఒక అడుగు చేత ఈ స్వర్గలోకాలన్నీ కూడా కొల్చేశాడు, మరొక అడుగు చేత భూమండలం అంతా కొల్చేశాడు. ఇంకొక అడుగు ఎక్కడ పెట్టాలి చెప్పన్నాడు. చెప్పండి ఎక్కడ పెట్టాలా? ఆయన ఇంకా నా దగ్గర ఏం లేదయా అని చెప్పేసేసి తల పెట్టాడు. ఆ తల అక్కడి నుంచి పాతాళానికి దొక్కేశాడు ఆయన. మళ్ళీ ఆయనకు పాతాళంలో కూడా పరమాత్మ కాపలా ఉన్నాడట. మరి అటువంటి ఆయన భగవంతుణ్ణి ఆరాధించేటటువంటి వాడే బలిచక్రవర్తి, దుర్మార్గుడు కాదు సుమా. అంటే కొన్ని మాత్రం ఈ చట్టాలను ఆయన పాటించకుండా వాటిని చేశాడు కాబట్టి ఆయన్ని తప్పించాల్సి వచ్చింది. అది కాబట్టి బలి ఆవిర్భవించాడు. ఎవరికి? విరోచనుడికి. వాళ్ళ ప్రహ్లాదుడి యొక్క మనవడే బలి. అతనికి 9 కుమారులు కలిగారు. ఎవరికి? బలిచక్రవర్తికి. హిరణ్యాక్షుడి కుమారులు మహా పరాక్రమవంతులై వాసుకెక్కారు. వారు కూడా ఉత్కురుడు, శకుని, భూత సంతాపనుడు, మహానాభుడు, మహాబాహుడు, కాలనాభుడు అనేటటువంటి వారు. ఈ ధనువు యొక్క కుమారులు ద్విమూర్తుడు, శంబరుడు, అయోముఖుడు, శంకురుడు, కపిలుడు, శంకరుడు, ఏకచక్రుడు, మహాబాహుడు, తారకుడు, మహాబలుడు, స్వర్బానుడు, వృషపర్వుడు, మహాబలశాలి అయినటువంటి పులోముడు, మహాపరాక్రమశాలి అయినటువంటి విప్రచిత్తి అనేవారు. విఖ్యాతిలో ధనుపుత్రులుగా వీళ్ళు వాసుకెక్కారు. స్వర్భానుని కుమార్తె ప్రభ, ఆ వృషపర్వుని యొక్క కుమార్తెలు శర్మిష్ట, ఉపదాని, హయశిర అనేటటువంటి వాళ్ళు. కాబట్టి ఈ తర్వాత వైశ్వానరునికి పులోమను, కాలక అనేటటువంటి 2 కుమార్తెలు ఆమెకు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా మరీచి యొక్క పుత్రుడైనటువంటి కశ్యపునికి పత్నులయ్యారు. వారిద్దరికీ 60,000 మంది పుత్రులు కలిగారు. ఎంతమంది? వాళ్ళందరూ కూడా మరీచి నందనుడైనటువంటి కశ్యపునకు తనయులు పౌలోముడు, కాలకేయులు. వాళ్ళిద్దరు, పౌలోముడే పులస్త్య మహర్షి యొక్క కొడుకు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు మహాబల పరాక్రమవంతులై అతిలోక భయంకరమైనటువంటి రాక్షసులుగా, దైత్యులుగా ప్రసిద్ధి పొందారు. వారందరూ కూడా సిమ్మికయందు విప్రచిత్తికి పుత్రులుగా జన్మించారు. సిమ్మిక అంటే లంకలో కాపలాదారుగా ఉండింది కదా సిమ్మిక, ఆమె అన్నమాట ఈమె. ఇక వంశ్యుడు, శల్యుడు, బలవంతుడు, నభుడు, మహాబలశాలి అయిన వాతాపి, నముచి, ఇల్వలుడు. ఈ వాతాపి, ఇల్వలుడు ఇద్దరు స్నేహితులు. వాళ్ళిద్దరు ఏం చేసేవాళ్ళంటే మహర్షులను అతిథి సత్కారానికి పిలిచేవాళ్ళు. పిలిచి ఈ ఇల్వలుని కోసి, వాతాపిని కోసి ఇల్వలుడు వండి పెట్టేవాడు. పెట్టి వాళ్ళు తిన్న తర్వాత ఈ వాతాపి అని పిలిచేవాడు. వాడు పిలిచేసరికి వీళ్ళ మహర్షుల యొక్క పొట్టలు దించుకొని ఆయన బయటకు వచ్చేవాడు. అట్లా చంపేవాడు వాడు. ఇట్లా దుర్మార్గులు అన్నమాట. ఖస్రుడు, అంధకుడు, నరుకుడు, కాలనాభుడు, మహావీర్యవంతుడైనటువంటి స్వర్భానువు, మహాబలవంతుడైన చక్రయోధి,
అనేవారు సింహికకు పుట్టారు. ఏమి ఈ దానవశ్రేష్ఠులందరూ తన వంశాన్ని ఎంతో విస్తరింపజేశారు. ఇక వీరి కొడుకులు మనవలు వందలు వేలుగా ఉన్నారు. వాళ్ళందరినీ మనం చెప్పలేం. ఏమి ఆత్మజ్ఞాని అయినటువంటి ప్రహ్లాద దైత్యుని యొక్క వంశంలో నివాత కవచులు అనేటటువంటి వాళ్ళు పుట్టారు. వీళ్ళకే మరి దీంట్లో మహాభారతంలో ద్వాపర యుగంలో అన్నమాట నివాత కవచుల్ని చంపడానికే చాలా కాలం పట్టింది మన అర్జునుడికి. కాబట్టి కశ్యప మునీంద్రుని యొక్క పత్ని అయినటువంటి తామ్రకు మిక్కిలి ప్రభావశాలి అయినటువంటి 6 కుమార్తెలు కలిగారు. వాళ్ళు శుకి, శేని, భాసి, సుగ్రీవి, శుచి, గృద్రిక అనేటటువంటి వారు 6. అందు శుకి అనేటటువంటి ఆమెకు చిలుకలు పుట్టాయి. జ్ఞాపకం పెట్టుకోండి. గుడ్ల గూపలు పుట్టాయి. వాటికి ప్రతీకక్షులైనటువంటి కాకులను కన్నది ఆమె. ఆ తర్వాత శేని అనేటటువంటి ఆమెకు డేగలు పుట్టాయి. అలాగే భాసికి గంప పులుగులు, గృద్రికలు, గ్రద్దలు కలిగాయి. శుచికి జలపక్షిగణాలు, సుగ్రీవికి గుర్రాలు, ఒంటెలు, గాడిదలు కలిగాయి. ఈ విధంగా తామ్ర యొక్క వంశం కీర్తింపబడింది. వినతకు సుప్రసిద్ధుడైనటువంటి గరుడు, ఈ విష్ణుమూర్తికి వాహనం గరుడు కలిగాడు. అరుణుడు కూడా ఆమె యొక్క పుత్రుడే. ఆ తర్వాత సుపర్ణుడు అనేటటువంటి పక్షుల్లో శ్రేష్ఠుడు. వాడు మహాభయంకరమైనటువంటి వాడు. వాడు పాములే ఆహారంగా కలవాడు. సురసకు మిక్కిలి ప్రభావవంతమైనటువంటి 1000 సర్పాలు పుట్టాయి. సురస. మరి ఆ తర్వాత అవి శిరస్సులు, ఒక్క శిరస్సు కాదు, చాలా శిరస్సులు ఉన్నాయట వాటికి. ఆకాశంలో అవి ఎగరగలిగేవి. అప్పుడు పాములు ఎక్కడన్నా ఎగిరేవి చూసారా? చూడలే. ఎగురుతాయి కొన్ని ఎగురుతాయి. చాలా పెద్దవైనటువంటివి ఇవి. కద్రువ సంతతి గొప్ప ఓజస్సు కలిగినటువంటిది. మహాబలవంతులైనటువంటి 1000 సర్పాలు ఆమె కన్నది కద్రువ. ఏమి కద్రువ అవన్నీ అనేకమైనటువంటి తలలు కలిగి మరి గరుత్మంతుని యొక్క అధీనంలో ఉండిపోయాయి. అది ఒక మళ్ళీ పెద్ద కథ. మీకు ఎందుకు ఉన్నాడు గరుత్మంతుని అండర్లో పాములన్నీ అంటే అదొక పెద్ద కథ. మళ్ళీ నాగులలో ప్రధానమైనటువంటి వాడు శేషుడు, వాసుకి, తక్షకుడు. ఇక మన పరీక్షిత్తు ఎవరి విషం చేత చచ్చాడు? తక్షక విషానలం చేత చచ్చాడు. ఏమి శంఖుడు, శ్వేతుడు, శంఖశ్వేతుడు, మహాపద్ముడు, కంబలుడు, అశ్వతరుడు, ఏలాపుత్రుడు, నాగుడు, కర్కోటకుడు. ఈయన కూడా మహా గొప్ప పాము. ఆ నలున్ని కుట్టినటువంటిది కర్కోటక పామే. అందుకే ఆయన రూపం మారిపోతుంది. ఇక ఎవరికి తెలియదు ఆయనది. తర్వాత మళ్ళీ శాప విమోచనం అయిన తర్వాత మళ్ళీ మామూలు వాడు అవుతాడు. ధనంజయుడు అనేటటువంటి వారు వీళ్ళంతా కూడా. వీరు మిగిలిన సర్పాలు కూడా విషం కలవి. ఇవన్నీ కూడా చాలా బలిష్టమైనవి. తర్వాత క్రోధవశం
గుణం గూర్చి సంతతికి అందరకు కోరలున్నాయి, నేలపైన సంచరించేవి, రెక్కలు కలిగినటువంటివి, ఆకాశంలో కూడా విహరించగలిగేవి. మీరు ఎప్పుడూ చూసుండరు ఇవి కదా, ఆకాశంలో తిరిగే ఎప్పుడైనా చూసారా? చూడలే. నీటి యందు కూడా ఉంటాయి అవి, కొన్ని పాములు నీటి యందు కూడా ఉంటాయి, జల సంచారం చేసేవి. కాబట్టి అవి క్రోధ బలవంతులైనటువంటి గొప్ప పిశాచాల వంటివి అవి అన్నమాట. ఇక సురభి అనే ఆమెకు గోవులు పుట్టాయి, మహిషలు కూడా కన్నది. ఇరా అనేటటువంటి ఆమెకు వృక్షాలు, లతలు, వల్లులు, అనేక విధాలైనటువంటి తృణజాతులు పుట్టాయి. ఖనకు యక్షులు, రాక్షసులు కలిగారు. ముని అనేటటువంటి ఆమెకు అప్సరసలు కలిగారు. అంటే మనకు ఎట్లా ఈ సృష్టి అంతా విస్తరించిందో అది చెప్తున్నారు. ఇక అరిష్ట అనేటటువంటి ఆమెకు గంధర్వులు పుట్టారు. ఇదంతా కూడా కశ్యప సంతానమే, కశ్యప మహర్షి యొక్క సంతానమే. తేషాం పుత్రాశ్చ పౌత్రాశ్చ శతశోధసహస్రశః ఏష మన్వంతరే సర్గో బ్రహ్మన్ స్వార్యోచిషే స్మృతః. మరి ఈ సంతతి అంతా కూడా ఎప్పుడు కలిగిందయ్యా అంటే స్వారోచిష మన్వంతరంలో కలిగిందట. ఇప్పుడు మనం ఏ మన్వంతరంలో ఉన్నాం తెలుసా ఎవరికన్నా? నువ్వు చెప్పొద్దు, తెలుసా ఎవరికన్నా? చెప్పండి. వైవస్వన్ మన్వంతరంలో ఉన్నాం మనం ఇప్పుడు. కాబట్టి గొప్పదైనటువంటి వారుణ క్రతువు జరిగింది ఈ మన్వంతరంలోనే. ఆ యజ్ఞంలో బ్రహ్మ స్వయంగా హోత, అతడు కావించినటువంటి ప్రజా సృష్టి ఇక్కడ చెప్పబడింది. చూడండి, ఇన్ని కోట్ల జనాలు ఉన్నారా లేదా? ఇప్పుడు ఎన్ని మరి రకాలైనటువంటి జంతువులు, 84 లక్షల రకాలైనటువంటి సృష్టి. ఎన్నని చెప్పాలి, అవన్నీ పేర్లు కూడా చెప్పడం కష్టమే. కాబట్టి ఇదంతా కూడా గంధర్వులకు, నాగులకు, దేవతలకు, దానవులకు సంతాన వృద్ధి మరి వచ్చేసింది. అనంతరం దితి తన పుత్రులు నష్టపోగా కశ్యప మునీంద్రుని సేవించినట్టు తెలిసింది. అది ఆమె కశ్యపుడు, ఆమె ఎవరు? దితి కశ్యపుని సేవించింది. నా సంతానం అంతా ఇలా మరి నష్టమైపోతున్నది, ఇంకా అభివృద్ధి కలగాలి కాబట్టి అని చెప్పేసేసి కశ్యపుని సేవించింది. ఆమె భర్తనే ఆమె మీద ప్రసన్నుడై అప్పుడు ఒక వరం ఇచ్చాడు దితికి. మునిశ్రేష్ఠ, ఇంద్రుని వధించగలిగినటువంటి పుత్రుడు కావాలి నాకు. వీళ్ళిద్దరు ఎవరో కాదు, దితి, అదితి, ఇంకా తక్కినటువంటి వాళ్ళంతా సవతులు. ఈ తండ్రేమో కశ్యపుడు. వాళ్ళకు ఎవరికి? సవతులకు ద్వేషం ఒకరంటే ఒకరికి. అందువల్ల వాళ్ళు అదితి కొడుకైనటువంటి ఇంద్రుణ్ణి వధించేటటువంటి కొడుకు కావాలి నాకు అని దితి కోరింది. మరి ఆ భార్యలేనాయ్, వాళ్ళేమో కొడుకేనాయ్. మరి కశ్యపుడు వరమిచ్చి ఆమెకు
ఎందుకంటే ఈమెను కూడా సంతోషపెట్టాలా, ఆమెను కూడా సంతోషపెట్టాలా. ఏం చేస్తాడు పాపం. కాబట్టి ఆయన అన్నాడు, నాకు అటువంటి సమర్థుడైనటువంటి పుత్రుణ్ణి ప్రసాదించు స్వామి అంటే సరే అన్నాడు. వరం ఇచ్చాడు. కశ్యపుడు ఉగ్రమైనటువంటి వరం ఇచ్చి ఆమెతో చెప్పాడు, ఇదిగో నువ్వు మిక్కిలి నియమనిష్టలతో ఉండాలి సుమా, ఏమాత్రం పొరపాటు జరిగినా ఇబ్బందే అని చెప్పాడు. అంటే మిక్కిలి శ్రద్ధతో సదాచారంతో 100 సంవత్సరాలు తర్వాత నీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఆ తర్వాత దధారసాచ తం గర్భం సమ్యక్ శౌచ సమన్విత, అప్పుడు ఆమె శుచివంతురాలై గర్భాన్ని ధరించింది. అప్పటికి 100 సంవత్సరాల తర్వాత కొడుకు పుడతాడు అని ఆమె అనుకుంటూ ఉన్నది. ఈ లోపల ఎంతో నియమంగా జీవితం గడుపుతూ ఉన్నది. ఇక లాస్ట్కి పాపం ఆమె 100 సంవత్సరాల గర్భంతో ఉంటే మరి ఎంత కష్టం. ఇట్లా ఒకరోజు అన్నీ పాటిస్తూ ఉన్నా ఒకరోజు అనుకోకుండా ఆమె ఏంటంటారు సోమరితనం వచ్చేసింది. ఇక ఈ లోపల దేవేంద్రుడు చూస్తూ ఉన్నాడు, ఆమెకు ఎప్పుడు లోపం కలుగుతుందా, నేను రెడీగా ఉండాలా అని. ఇలా చూస్తూ ఉండగా ఒకరోజు దితి కాళ్ళు పెట్టే వైపు తలబెట్టింది, తలబెట్టే వైపు కాళ్ళు పెట్టింది. శౌచానికి వెళ్ళి కాళ్ళు కడుక్కోలే, ఎందుకంటే చాలా ఆయాసం చేత అట్లా పడుకున్నది. పడుకునేసరికి ఇంద్రుడు వజ్రాయుధం చేత లోపల ఉండేటటువంటి పిండాన్ని ఖండించాడు. వాళ్ళు చనిపోలేదు సుమా, అయితే వాళ్ళే 7 అయ్యారు, 7 ఖండాలు చేశాడు. వాళ్ళు రోధిస్తూ ఉంటే ఏడవకు అని మాటికి గర్భంతో అన్నాడు. వాళ్ళే మళ్ళీ ఒక్కొక్క ముక్కను 7 తునకలు చేశాడు. 7 ముక్కలైన తర్వాత మళ్ళీ ఆ ముక్కల్ని 7 ముక్కలు చేశాడు. అట్లా మొత్తం ఎన్నైనాయి? 49 అయినాయి. అవి మారోధి అని చెప్పడం వల్ల వాళ్ళే మొత్తం మరుత్తులైనారు. వాళ్ళు మరుత్తులు అంటే మా రుదహ, రుదా అంటే ఏడవడం, మా అంటే వద్దు, ఏడవద్దు అని చెప్తున్నాడు ఆయన. ఎవరు? ఇంద్రుడు ముక్కలు చేసి మీరు ఏడవకండి అని చెప్తున్నాడు. చెప్తే వాళ్ళే మరుత్తులైనారు. మరుత్తులను దేవతలుగా భావించి ఆయన తన అనుచరులుగా తీసుకున్నాడు. తర్వాత వీళ్ళని వాళ్ళ అమ్మ ఎక్కడ శాపం పెడుతుందో అని అది. ఆ తర్వాత భగవంతుని యొక్క ఆ విభూతి ఎలా ఉందో వర్ణిస్తున్నాడు. పృథు చక్రవర్తి మహర్షుల చేత అభిషేకింపబడినటువంటి వాడై రాజ్యాలను మరి ఇతరులను పాలిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో నక్షత్రాలకు, గ్రహాలకు, విప్రులకు, సమస్తములైనటువంటి వనస్పతులకు, యజ్ఞాలకు, తపస్సులకు మున్నగు వాటి ఆధిపత్యంపై బ్రహ్మ సోముడు అంటే చంద్రుణ్ణి పెట్టాడు అధిపతిగా వీళ్ళందరికీ. అందుకే నక్షత్రాలకు అధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రుడిని నియోగించాడు బ్రహ్మదేవుడు. ఆ తర్వాత విశ్రవసుని పుత్రుడైనటువంటి కుబేరుడు రాజులకు రాజుగా చేశాడు కుబేరుణ్ణి. విశ్రవసుని యొక్క కుమారుడు ఎవరు? కుబేరుడు. ఆ కుబేరుణ్ణి రాజులకు రాజుగా చేశాడు ఆయన. చేసి
ధనాధిపతిగా చేశాడు. ఈ లంకలో ఆయనే కుబేరుడే చాలా కాలం పరిపాలించాడు. రావణుడు వచ్చిన తర్వాత ఈ కుబేరుణ్ణి తరిమేసేసి ఆయన రాజు అయిపోయాడు. ఇక జలాలకు వరుణదేవుణ్ణి పెట్టాడు. మరి ద్వాదశ ఆదిత్యులకు విష్ణువును, వసువులకు పతిగా అగ్నిదేవుణ్ణి నియమించాడు. అందుకే మనము ఏదన్నా అగ్నికి సమర్పిస్తే మన పెద్దలకు వెళ్తుంది అని ప్రతీతి. అందుకే మనం యజ్ఞం చేస్తున్నాం. ఎవరి పేరును చెప్పి మనం ఈ అగ్నిలో వేలుస్తామో అది తీసుకుపోయి అగ్ని యొక్క పని ఏమిటి, తీసుకొని పోయి వాళ్లకు చేరుస్తాడు. పోస్ట్ మ్యాన్ పని అన్నమాట ఒక రకంగా. అర్థమైందా? మనం ఈ అమెజాన్ వాటివన్నీ తెచ్చుకుంటాం కదా, కొరియర్ ఇప్పుడుండే వ్యవస్థ. ఎవరన్నా పంపించారనుకో, వాడు కొరియర్ వాడు తెచ్చిస్తాడు కదా. అట్లా ఈ అగ్నిదేవుడు అటువంటి పని చేసేది. ఇక ప్రజాపతులకు దక్షుని, మరుత్తులకు ఇంద్రుని, సమస్త దైత్య దానవులకు ప్రహ్లాదుని అధిపతిగా చేశారు. ఇక పితృగణాలకు యమధర్మరాజును అధిపతిగా చేశారు. సమస్తములైనటువంటి శ్రేష్టములైనటువంటి గజ సమూహాలకు ఐరావతమును అధిపతిగా చేశారు. పక్షులకు గరుడుని చేశారు. దేవతలకు ఇంద్రుణ్ణి చేశారు. అశ్వాలకు ఉచ్చైశ్రవాన్ని చేశారు. గోవులకు వృషభాన్ని చేశారు. ఇట్లా ఆ తర్వాత అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజు, ఒక పెద్దవాడు ఉండాలి కదా. అట్లా సర్పాలకు శేషుణ్ణి చేశారు. మృగాలకు సింహాన్ని చేశారు. వనస్పతులకు జువ్వి చెట్టును చేశారు. చెట్టు ఉంటుంది కదా, జువ్వి చెట్టు అది. ఇక ప్రభు అయినటువంటి ఆ పరమేష్ఠి సమస్త మృగరాజ్యానికి సింహాన్ని, దందశూకాలకు శేషుణ్ణి అధిపతిగా నియమించాడు. స్థావరాలకు హిమాలయాన్ని, మునీశ్వరులకు కపిల మహామునిని గొప్ప మునీశ్వరునిగా చేశాడు. అందుకే అన్ని పర్వతాల్లో హిమాలయ పర్వతం గొప్పది. కోరలు కలిగినటువంటి మృగాలకు పెద్ద పులిని చేశాడు. క్రిందికి వేళ్ళు కలిగినటువంటి వనస్పతులకు జువ్విని అభిషేకించాడు. ఇతర జాతులకు మరి ప్రభువులను పెట్టాడు. ఇలా రాజ్యాలను, అధిపతులను విభజించి ఆయన ప్రజాపతులకు అధిపతి అయ్యాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. అందుకే ఆయన ఏమన్నారు? బ్రహ్మదేవుని ఏమంటారు? ప్రజాపతి అంటారు. అన్ని దిక్కుల, అన్ని వైపులా పాలకులను ఏర్పాటు చేశాడు. ఒకడే పరిపాలించినా అందరూ ఒకడే ఉండదు కదా, వాళ్ళకు తగినటువంటి ఇట్లా విభజన. తర్వాత తూర్పు దిక్కుకి వైరాజుడు ప్రజాపతి కుమారుడైనటువంటి సుధన్వుణ్ణి దిక్పాలకుడుగా అభిషేకించాడు. దక్షిణ దిక్కుకు కర్దముని పెట్టాడు. శంఖపదుడు అనేటటువంటి రాజును అభిషేకించాడు ఆ తర్వాత ప్రజాపతిగా. ఈ రీతిగా పడమటి దిశయందు రజసుని పుత్రుడైనటువంటి ఆ కేతుమంతుణ్ణి రాజుగా పెట్టాడు. ఉత్తర దిక్కులో పర్జన్యుడు అనేటటువంటి వాడిని పెట్టాడు. హిరణ్యరోముడు అనేటటువంటి వాడిని మరొక వైపు పెట్టాడు. ఇట్లా దిక్పాలకులచే సప్తద్వీపాలతో, పట్టణాలతో ప్రకాశిస్తూ ఉన్న ఈ భూమి అంతా నేటికి హద్దుమీరక పరిపాలింపబడుతూ ఉంది ఇప్పటికి కూడా. కానీ ధర్మం కొంత లోపించింది, ఇది కలియుగం కాబట్టి. అందుకే మనకు వీళ్ళందరూ కూడా ఏమైనారు?
దేవతలైనారు, మనకు రాజులు, గొప్పవాళ్ళు. ఏమి వీళ్ళందరినీ మనం ఆరాధించాలి. మహాత్ముడైనటువంటి విష్ణువు ఎల్లప్పుడూ ఈ విశ్వపరిపాలనము చేస్తూ ఉంటాడు. విష్ణువు యొక్క విభూతి స్వరూపులే వీళ్ళంతా కూడా. కాబట్టి అందరు పరిపాలకులు, జరిగిపోయిన కాలంలో రాజులుగా ఉండేటటువంటి వారు, జరగబోయే కాలంలో రాజులుగా ఉండేవారు, భూపతులందరూ కూడా విష్ణు స్వరూపమే. అందుకే రాజులను ఏమంటారంటే భగవత్ స్వరూపము అని చెప్తారు. అందుకే రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు, గురువుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు, బాలకుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గర్భిణీ స్త్రీ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో పోరాదు, ఏదన్నా వాళ్ళకు ఇష్టమైంది తీసుకొని వెళ్ళాలా అని చెప్పారు. అది పెద్ద ఏదో ధర్మం. ఎవరైతే దేవాధిపతులు, దైత్యాధిపతులు, దానవాధిపతులు, పిశాచాధిపతులు, పశుపతులు, పక్షిరాజులు, మనుష్యాధిపతులు, సర్పరాజులు, నాగరాజులు, వృక్షశ్రేష్టాలు, పర్వతరాజులు, గ్రహాధిపతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఇక రాబోయే కాలంలో వచ్చేవారు ఎందరున్నారో వాళ్ళందరూ కూడా సర్వభూతాత్ముడైనటువంటి ఆ విష్ణువు యొక్క స్వరూపము అని చెప్పారు. ఏమి రక్షణ చేసేటటువంటి సమయంలో పరిపాలన సామర్థ్యం ఆ సర్వేశ్వరుడైనటువంటి శ్రీహరికి ఉన్నది. వాళ్ళందరినీ అట్లా పెట్టాడు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పనులను చేస్తూ ఉంటారు. అందుకే ఆయన సర్వవ్యాపకుడు అనే పేరు వచ్చింది. ఇన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి, అంటే ఈ రాజ్యాన్ని అలా పరిపాలిస్తూ ఉన్నాడు. అంటే ఈ రాజ్యం అంటే ఒక రాజ్యం కాదు, 14 లోకములు, ఒక లోకం కాదు. ఎన్ని లోకాలు? 14 లోకాల్లో ఉండేటటువంటి స్వరూపం అంతా తానై విష్ణుమూర్తి పరిపాలిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా అయితే ఇదంతా ఎక్కడ ఉన్నది అంటే భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? విశ్వరూపం చూపించాడు కదా. చూపించినప్పుడు వీళ్ళందరూ ఆయన యొక్క స్వరూపంలో ఉన్నారు కదా. మరి అప్పుడు ఏమన్నాడు? ఇదంతా కూడా నా యొక్క ఒక అంశతో ఉంది. ఏమన్నాడు? ఏకాంశేన స్థితో జగత్. ఈ జగత్తంతా ఒక అంశలోనే ఉందంట. ఇంకా ఆయనకి ఎన్ని అంశాలు ఉన్నాయి? అటువంటివి 1000 అంశాలు ఉన్నాయి. అదంతా కలిపితే ఇప్పుడు భూమండలం ఈ ఒక్కటి విచారిస్తే చాలు, మన మనస్సుకు అందదు. ఒక ఆకాశాన్ని తీసుకుందాం అనుకోండి ఉదాహరణకి. మన ఈ లోకంలో, ఈ భూలోకంలో ఈ ఒక్క ఆకాశం ఉన్నది. ఇటువంటివి 14 లోకాల్లో ఉన్నాయి. ఇవి మన భూలోకంలో ఉండేది అన్నిటికంటే తక్కువది. అర్థమైందా? ఈ ఆకాశం తక్కువది. దీనికంటే ఇంకా చాలా విశాలమైనటువంటి ఆకాశాలు ఉన్నాయి. మరి ఈ ఆకాశంలో మనం ఎక్కడున్నాము చెప్పండి? ఈ విశాల విశ్వంలో మరి అంటే ఎన్నో దేశాలు ఉన్నాయి. ఎన్ని దేశాలు ఉన్నాయి? 300 చిల్లర ఎన్నో దేశాలు ఉన్నాయంట చెప్తారు, నాకు కరెక్ట్గా తెలీదు. అంటే అన్ని దేశాల్లోంచి భారతదేశంలో ఉన్నాం మనం కదా. ఇక భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 29. ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఇన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నాం. మహారాష్ట్రలో కూడా ఎంత పెద్దది మహారాష్ట్ర చెప్పండి? దాంట్లో బొంబాయిలో ఉన్నాం. ఈ బొంబాయిలో ఎంత మీకు తెలుసు బొంబాయి ఎంత పెద్ద? బొంబాయి ఎట్లా ఉందో మీకు తెలుసు. దాంట్లో ప్రభాదేవి. ఈ ప్రభాదేవిలో ఎక్కడున్నాం మనం? ఈ మనం లెక్క చెప్పండి. ఇక ఏ లెక్కలో ఉన్నాం మనం చెప్పండి.
మరి భగవంతుడి యొక్క విశాలమైనటువంటి విశ్వము ఎంత ఉంది? ఈ మనస్సుకు ఊహించడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఇది దీన్ని ఏమంటారంటే భగవంతుని యొక్క విభూతి. ఏమంటారు దీన్ని? అదే చెప్తున్నాడు విభూతి, భగవంతుని యొక్క విభూతి ఇలా ఉంది నాయన. కాబట్టి ఈ జగత్తు ప్రారంభమైనప్పుడు మధ్యకాలంలోనూ ప్రళయకాలంలోనూ సృష్టి ధాత చేత, మరీచి మున్నగువారి చేత, ప్రాణికోటి చేత జరపబడుతూ ఉంటుంది ఇదంతా కూడా. అప్పుడు మైత్రేయుడు అడుగుతున్నాడు, అయ్యా నువ్వు చెప్పిందంతా బాగుంది, బ్రహ్మస్వరూపం అని చెప్పినావు, పరమపదం 4 విధాలుగా శాస్త్ర ప్రకారంగా ఉన్నదని చెప్తూ ఉన్నావు, ఏ రీతిగా వివరింపబడుతూ ఉంది నాకు అదంతా సవిస్తరంగా చెప్పండి అన్నాడు. దానికి పరాశర మహర్షి అంటున్నాడు, మైత్రేయ కారణం ప్రోక్తం సాధనం సర్వవస్తుషు సాధ్యంచ వస్త్వభిమతం యత్సాధయితుం ఆత్మనః. సర్వవస్తువులను సాధించడం కోసం కారణమైనటువంటి సాధనము ఏదైతే ఉన్నదో దాన్ని సాధనము అంటారు. దానిచే సాధకుడు సాధించడానికి పూర్తిగా ఇష్టమైనటువంటి దాన్ని ఏదైతే పొందబడుతుందో దాని చేత దాన్ని సాధ్యము అంటారు. సాధనము సాధ్యం ఏమి. ఇక ముక్తికి కాంక్షించేటటువంటి వాళ్ళు కొంతమంది ఒక్కొక్క ఉపాయాన్ని అనుసరించి ముక్తికి పోతుంటారు. కొంతమంది ప్రాణాయామం వాళ్ళకు సాధనం, ముక్తికి పోయేటటువంటి వాళ్ళకి ప్రాణాయామము కొంతమందికి సాధన, జపము కొంతమందికి సాధన, ధ్యానము కొంతమందికి సాధన, యోగము కొంతమందికి సాధన, మరి కొంతమందికి కర్మయోగం. ఏమి పునరావృత్తి లేని పరబ్రహ్మ సాధ్యం అంటే ఆయనను పొందడం దాంతో సాధ్యం. ఏమి సాధనము సాధ్యము. యోగీశ్వరులకు ముక్తి కోసమై యోగశాస్త్రజన్యమైనటువంటి ప్రాణాయామ సంబంధమైనటువంటి సాధనలను అవలంబించి అట్లా వాళ్ళు సాధ్యం అంటే ముక్తిని పొందుతారు. కొంతమంది జ్ఞానాన్ని ఆశ్రయించి జ్ఞానాన్ని పొంది ఆ సాధ్యమైనటువంటి వాళ్ళకు సాధనము జ్ఞానం, సాధ్యము భగవంతుడు అట్లా పొందుతారు. ఇదే మొదటి భేదం అవుతుంది. కాబట్టి ఓ మైత్రేయ మహర్షి, ముక్తి కొరకు ఎవరైతే సాధన యోగాన్ని అభ్యసిస్తూ ఉంటారో అటువంటి యోగికి బ్రహ్మ విషయకమైనటువంటి జ్ఞానము అవలంబనీయం. అంటే నీకు ముక్తి కావాలంటే దేన్ని అనుసరించాలి? బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని. ఇప్పుడు ఇడ్లీ దోశ కావాలంటే ఏం కావాలా మనకు చెప్పండి? ఆ పిండి ఎట్లా తయారవుతుంది, ఎట్లా రూపుతారో ఇవన్నీ జ్ఞానం కావాలన్నా వద్దా? ఏమి మీకు దోశ తినాలన్నా వద్దా ఇవాళ? కాబట్టి అటువంటి తినాలంటే ఈ జ్ఞానం కావాలి. అట్లాగే ముక్తి కావాలంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం కావాలి. అది తయారు కావాలి కదా పదార్థం అది. కాబట్టి మైసూర్ పాక్ కావాలన్నా ఏం కావాలి వాళ్ళకు? మైసూర్ పాక్ అంటే ఎట్లా చేస్తారు? శనగపిండి అంట అమ్మ చెప్తున్నారు. శనగపిండి, చక్కెర, యాలకులు ఇవన్నీ వేసి బాగా పానకం బట్టి వేస్తే దాంట్లో నెయ్యి పోస్తే ఘమఘమలాడుతూ బాగా అట్లాగే అది సాధన. దాన్ని ఏమంటారు? సాధన. సాధ్యం ఏమిటి? ఆ మైసూర్ పాకుని ఆరగించడం, దాని యొక్క రుచిని. అట్లాగే ఈ మోక్షం వీడికి యోగము
కర్మయోగము, జ్ఞానయోగము మొదలైనటువంటి సాధనాలు ఉన్నాయే, ఇవన్నీ సాధనములు. మరి మోక్షం అనేటటువంటిది సాధ్యం. అది కాబట్టి ఉభయోస్త్వ విభాగేన సాధ్య సాధనయో యత్ విజ్ఞానమద్వైతమయం తద్భాగోన్యోమయోదిత. ఈ పరాశర మహర్షి కూడా ఏం చెప్తున్నాడంటే అద్వైతమే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఈ సాధ్య సాధనాలు రెండింటి విషయంలో భేదరహితమైనటువంటి ఏ విజ్ఞానమైతే ఉందో అదే అద్వైతమయమైనటువంటి జ్ఞానం. ఇప్పుడు సాధన చేస్తూ ఉన్నాడు అనుకో, ఇది వేరనుకుంటాం, సాధ్యము వేరనుకుంటాం. శనగపండి వేరు, ఏమి దాంట్లో వేసేటటువంటి చక్కెర వేరు, యాలకులు వేరు, నెయ్యి వేరు, ఇట్లా అన్నీ వేరు వేరు కదా. అవన్నీ కలిపి ఒక పాకం చేసి తయారు చేస్తే ఏమైంది? మైసూర్ పాక్ అయింది. ఆ మైసూర్ పాకును దాన్ని ఏమంటావు చెప్పు? మైసూర్ పాక్ అంటావా, శనగపిండి అంటావా, చక్కెర అంటావా, ఏమంటావు? మైసూర్ పాకే అంటావు. ఇంకా ఒకవేళ నువ్వు ఇది శనగపిండి అన్నా, నీకేమైనా బుద్ధి ఉందా లేదా అని అడుగుతారు పక్క వాళ్ళు. అవునా? అడుగుతారా లేదా? అది కాబట్టి అద్వైతం అంటే మైసూర్ పాకులాగా అంతా అదే, దానికంటే వేరైనటువంటి పదార్థము లేదు. జ్ఞానత్రయస్య వైతస్య విశేషోయో మహామునేః తన్నిరాకరణ ద్వారా దర్శితాత్మస్వరూపవత్. ముని, ఓ మైత్రేయ మహర్షి, 3 విధాలైనటువంటి జ్ఞానము యొక్క విశేషాన్ని తీసేస్తే, అంటే అక్కడ ఏమిటి? శనగపిండి, తర్వాత చక్కెర, ఇవన్నీ తీసేస్తే ఒక పదార్థమే తయారైంది కదా. అట్లాగే నువ్వు చేసేటటువంటి పని, సాధన, సాధ్యం ఇవన్నీ వేరు చేస్తే మిగిలేది ఏమిటి? ఒక పదార్థమే. అట్లాగే అటువంటి జ్ఞానం ప్రదర్శితమవుతుంది. ఆ జ్ఞానము వృత్తి అనిర్వచనీయమైంది. దాన్ని ఇప్పుడు ఆ మైసూర్ పాకును తిన్నావనుకో, తిన్న తర్వాత ఎవరన్నా అడిగితే ఏం చెప్తావు నువ్వు? ఎలా ఉంది? తీయగా ఉంది, బాగుంది, చాలా రుచిగా ఉంది. ఆ రుచి ఎలా ఉంది? చెప్పలేవా? ఎందుకు చెప్పలేవమ్మా? నువ్వే తయారు చేసావుగా. అట్లా పరమాత్మ యొక్క తత్వము ఏమిటి? ఇది ఎట్లాగో ఈ చిన్నదే చెప్పలేకపోతే ఇంకా ఆయన గురించి చెప్తావా? ఏమి? ఆయన అంత పెద్ద స్వరూపం కలిగినటువంటి వాడు. ఇప్పుడు అర్థమైందా భగవంతుడు అంటే? కాలే? అయిందా? రేపు ఉపన్యాసం ఇవ్వాలి మీరు మరి. కాబట్టి భగవంతుడు అంటే అది, తన యొక్క స్వరూపం అంటే అది. కాబట్టి తదే సర్వశక్తిమయో విష్ణు స్వరూపం బ్రహ్మణోపరం మూర్తం యద్ యోగిభిః పూర్వం యోగారంభేషు చింత్యతే. సాలంబనో మహాయోగః సబీజో యత్ర సంస్థితః మనస్యవ్యావహతే సమ్యక్ యుంజతాం జాయతే మునేః. ఏమంటున్నాడు? సర్వశక్తిమయుడైనటువంటి సర్వస్వరూపమైనటువంటి వాడు విష్ణువు. యోగుల చేత మొదట యోగాభ్యాస ప్రారంభావస్థలో ఆ మూర్తి స్వరూపాన్నే ధ్యానించబడతాడు. ఏమి ధ్యానించబడతాడు అంటే, ఇప్పుడు ఇక్కడ మరొకటి సమస్య ఏమిటంటే, చాలామంది ఈ భగవంతుని యొక్క రూపాన్ని పెట్టుకొని ఆరాధిస్తారు కదా. మనమంతా ఏంటి? రూపాన్ని పెట్టుకొని ఆరాధిస్తామా లేదా? అమ్మవారి ఫోటో,
లేకపోతే విష్ణుమూర్తి యొక్క ఫోటో, లేకపోతే విగ్రహము, మూర్తి, శివుని యొక్క శివలింగము, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మూర్తులను పెట్టుకొని పూజిస్తాం కదా. మనం ఏం భావించాలి, దాంట్లో ఏం భావిస్తాము? ఈయనే సర్వశక్తిమంతుడు అని. అయితే ఇంత చిన్న దాంట్లో ఉన్నాడు సర్వశక్తిమంతుడు ఏమి అని మనకు అనిపిస్తుందా లేదా? కొంతమంది అలా అనుకుంటారు. మనమేమంటామంటే మూర్తి పూజ చేసేవాళ్ళు ఈయనే సర్వము. ఈ కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు, అంటే నేను మీకు తెలియడం కోసం చెప్తున్నా. ఏమిటంటే ఈ చిన్న మూర్తిలో లేకపోతే దాన్ని విమర్శించి ఇదొక ఇత్తడి మూర్తి, లేకపోతే రాయి మూర్తి, లేకపోతే రాగి మూర్తి, లేకపోతే బంగారు మూర్తి, లేకపోతే కట్టె మూర్తి, లేకపోతే వెండి మూర్తి, ఇట్లా అని ఈ దీంట్లో ఎక్కడ ఉంటాడయా అని విమర్శ చేసే వాళ్లకు సావకాశం వచ్చింది కదా. అయితే మన భావన ఎలా ఉన్నది? మూర్తి పూజ చేసేటటువంటి వాళ్లకు ఈ మూర్తిలోనే సమస్తము ఉన్నది, ఆయనే సర్వశక్తిమంతుడు అనేటటువంటి భావనను చేసి మనం మూర్తి పూజ చేస్తాం. ఇక కొంతమంది ఈ మూర్తి పూజ చేయకుండా వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటే భగవంతుడు అంతటా ఉన్నాడా, లేకపోతే ఏమనుకుంటారో, ఇక మేము ధ్యానమే చేస్తాం, పూజ చెయ్యం మేము అంటారు. వాళ్ళకు ఒక ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు దేవుడు అంతటా ఉన్నాడు, చిన్న లాజిక్ మీరు కూడా చెప్పొచ్చు దీన్ని. చిన్న దేవుడు వాళ్ళు ఏమంటారంటే అంతటా ఉన్నాడు అని చెప్పు. మరి అంతటా ఉన్నటువంటి వాడు ఈ చిన్న మూర్తిలో లేడా? వాళ్ళ మాట వాళ్ళకే సరిగ్గా అవగాహనలే. అంటే మనం ఇలా చిన్న మూర్తిని భావించి బృహద్ రూపాన్ని భావిస్తున్నాము. దీంట్లో ఈ ఫోటోలో ఈ కాగితంలో ఉంటాడా అని కొంతమంది అనేవాళ్ళు చెప్తున్నా. కానీ మనకు ఆ భావన లేదు. అక్కడ ఏం భావన ఉన్నది? ఆయన సర్వశక్తిమంతుడు అనేటట్టు. కాబట్టి ఇట్లా మూర్తి పూజ చేసేటటువంటి వాళ్ళకి తొందరగా జ్ఞానం కలుగుతుంది. అర్థమైందా? ఇక ఏమీ లేదు, ఆయనకు రూపం లేదు, నామం లేదు అని చెప్పి ధ్యానం చేసేవాళ్లకు ఈ దేన్ని ధ్యానం చేయాలనేటటువంటి స్పృహనే వాళ్ళకు ఉండదు. అందుకని వాళ్ళు తొందరగా బ్రహ్మజ్ఞానాన్ని పొందరు. వాళ్ళకు అగమ్యగోచరంగా ఉంటుంది. అందుకే భగవంతుడు భగవద్గీతలో 12వ అధ్యాయంలో ఒక శ్లోకం చెప్పాడు. క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఈ దేహము మీద దృష్టి ఉండేటటువంటి వాళ్లకు క్లేశములు ఎక్కువ. అందుకని వాళ్ళు అవ్యక్తమైనటువంటి పరమాత్మను చింతించలేకుండా పోతున్నారు. ఇప్పుడు దాంట్లో ఏది పట్టుకొని మనం ముందరికి పోతామో దాన్ని పట్టుకొని ముందరికి పోవాలా. నువ్వు మధ్యలోనే ఏదో గొప్పది అని అక్కడికి వెళ్ళిపోయావు అనుకో, నీకు అది రాదు ఇది రాదు కదా. అందుకని మనమంతా ప్రారంభ దశల్లో ఉండేటటువంటి వాళ్ళకందరికీ కూడా మూర్తి పూజనే చేయాల. మనం ఇంకా తరగతులు ఇంకా పెరగలే మనకు తర్వాత అందుకే గురువుగారు ఏం చెప్తారు, మొట్టమొదట మంత్రోపదేశం తీసుకున్నప్పుడు ఈ మాల పట్టుకొని దీన్ని ఇట్లా చేయవయా అని చెప్తాడు. నీ దృష్టి ఈ మాల మీద ఉండాలా, లేకపోతే భగవంతుని మీద ఉండాలా. అలవాటు అయిపోతే ఆ మాల లేకుండా కూడా చేస్తాం. ఇప్పుడు నీ కాకరకాయ చెట్టు వేసినావు అక్కడ, లేకపోతే చిక్కుడు చెట్టు వేసినావు, దానికి నువ్వు కంప పెడతావా లేదా? పైకి ఎక్కడానికి పెడతావా? వీళ్ళకు తెలియదు, బొంబాయిలో ఉండే వాళ్ళకి ఏం తెలుసు పాడు, ఏం తెలీదు.
ఊళ్ళో ఉండే వాళ్ళకు తీగలు అవునా? దానికి పాకాలంటే ఏదో ఒకటి ఆధారం కావాలి. అట్లా మన మనస్సు అనేటటువంటి తీగకు ఒక ఆధారం కావాలి. దాన్నే మూర్తి అన్నారు. ఆ మూర్తి మీద ధ్యానం చేస్తూ 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 అవ్యాహతమైనటువంటి అనంతమైనటువంటి పరబ్రహ్మాన్ని చింతించాలి. ఇట్లా చింతిస్తూ చింతిస్తూ పోతే నీ యొక్క మనస్సు ఏ వికారం లేనటువంటి అనంతమైనటువంటి ఆ విరాట్ స్వరూపాన్ని మనం దర్శించగలం. అటువంటి సాధన లేకనే అర్జునుడు ఆ స్వరూపాన్ని చూసి భయపడ్డాడు. అమ్మో నాకు భయం వేస్తుందయా, నువ్వేం చూపిస్తున్నావు, ఎవడివి నువ్వు అని అడిగాడు. అడిగితే అప్పుడు భగవంతుడు చెప్పాడు, కాలోస్మి అన్నాడా లేదా భగవద్గీతలో? కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త అని చెప్పి 11వ అధ్యాయంలో చెప్పాడు. కాబట్టి ఆయన ఈ సమస్తము గ్రసించేటటువంటి వాడు, పోషించేటటువంటి వాడు, లయింపజేసేటటువంటి వాడు, సృష్టి కూడా ఆయనే చేస్తాడనమాట. అంటే అట్లా మన యొక్క భూమిక, మన తరగతులు అలా పైకి వెళ్తూ ఉండాలన్నమాట. అప్పుడు నీ యొక్క సాధన బాగా జరుగుతుంది. అట్లా లేకుండా ఇక నేను చేస్తా అని ఇవన్నీ ఏమి లేకుండా చేస్తా అంటే వాడు పోతే పోవచ్చు, లేకపోతే పడిపోవచ్చు. నిచ్చెన లేకుండా నేను పైకి ఎక్కుతా అంటే ఏమయ్యా ఒకే కాలు అక్కడి నుంచి ఇక్కడికి వేస్తా అంటే వాడు శక్తి స్తోమత ఉంటే అక్కడ దాకా ఎక్కుతాడు, లేకపోతే దెబ్బొక్కున కింద పడిపోతాడు, నడ్డి విరిగిపోతుంది. అవునా కాదా? అది అందుకే ఒక్కొక్క మెట్టు ఎక్కాల. అది నిచ్చెన మీద ఆ నిచ్చెన ఎక్కేటప్పుడు కూడా కొందరు ఏం చేస్తారంటే నాకు శక్తి ఉందని అది కాలు అది మానేసి రెండవ దాని మీద పెడతాడు. అప్పుడు కూడా లేకపోతే మూడో దాని మీద ఎక్కుతాడు, లేకపోతే దైవాధీనం జగత్సర్వం, లేకపోతే నడ్డి విరిగి పడి. అట్లా ఇది కూడా సాధన అనేటటువంటిది క్రమంగా చేస్తూ ఉంటే ఆ స్థితి సాధ్యం అనేటటువంటిది వస్తుంది. అదే చెప్తున్నాడు. కాబట్టి మంత్రానుసంధానమైనటువంటి సబీజమైనటువంటి మహాయోగాన్ని అలా చేస్తూ చేస్తూ సమాధి పర్యంతం పోవాలి. అది చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే భూషణాస్త స్వరూపస్థం ఏతేదఖిలం జగత్ బిభర్తి భగవాన్ విష్ణుస్తన్మయా మమాఖ్యాతుమర్హసి. ఈ సమస్తమైనటువంటి ప్రపంచంలో ఎన్నో ఆభరణాలు ఉన్నాయి కదా. ఉదాహరణకు ఈ కమ్మలు ఉన్నాయనుకో, కమ్మలు చెవికి పెట్టుకుంటారు కదా. పూర్వం పురుషులు కూడా పెట్టుకునేవాళ్ళు. సుమా మీ ఆడవాళ్ళ ప్రపంచమే కాదు, మా మగవాళ్ళకు కూడా ఉండేవి. కుండలాలు వేరు. కుండలాలు అంటే ఇక్కడ నుంచి ఇట్లా వేలాడేవి కుండలాలు. ఈ కమ్మలు అంటే ఇక్కడ దానికి అతుక్కొని ఉండేవి. ఇప్పటికీ పెట్టుకుంటున్నారు. పోరగండ్లు పెట్టుకుంటున్నారంట అమ్మ అంటుంది. కాబట్టి అవి ఉన్నాయి చూడండి, ఎన్ని రకాలు ఉన్నాయి. అన్నింటినీ ఏ రకంగా ఉన్నా, ఏ ఆకారంలో ఉన్నా ఏమంటున్నాం మనం? ఇక్కడ కమ్మలే అంటున్నాం కదా.
అవి ఎన్నో రకాలు, ఒక్కొక్కరు పెట్టుకునేవన్నీ ఒక్కొక్క రకంగా ఉన్నాయి. ముక్కు పుడకలు పెట్టుకుంటారు, అవి కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ ఏమంటాం మనం? ముక్కు పుడికే అంటాం, ఇంకేదన్నా అంటామా? అన్న ఆకారాలు వేరైనా ఏమి దాంట్లో వాటి యొక్క పేరు మాత్రం ఒకటే. అట్లాగే దాంట్లో అంతర్నిహితమైనటువంటిది ఏమున్నది అంటే బంగారం ఉన్నది కదా. బంగారం కంటే వేరే ఏదైనా ఉన్నదా? ఏం లేదు. మనం అలంకారానికి ఆ బంగారంలో ఒక ముత్యమో పగడమో లేకపోతే రాయో ఏదో ఒకటి పెట్టుకుంటాం, ఏం వజ్రమో. కాబట్టి ఇవన్నీ పెట్టినప్పటికీ దాంట్లో అంతర్నిహితమైనది ఏమిటి? ఒకటే కదా. అట్లాగే ఈ ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి ఆకారములు ఉన్నప్పటికీ గోవులు ఉన్నాయి చూడండి. గోవులు ఎన్ని రకాలు ఉన్నాయి? వందల రకాలు ఉన్నాయి. మా ఒంగోలు గిత్త అంటే ఫేమస్. ఆంధ్రాలో ఒంగోలు ఆవు అంటే చాలా ఫేమస్. ఇక్కడ గుజరాత్లో గిరి ఆవులు అంటే ఫేమస్. ఇట్లా ఎన్నో రకాలు ఉన్నాయి, కానీ ఆవులే. వాటినన్నింటిని ఏమంటాం? అట్లా పేర్లు మాత్రం అంటే ఆకారాలు వేరున్న పేరు మాత్రము, దాంట్లో ఉండేటటువంటి పరతత్వము ఒకటే. అది చెప్పేది ఇక్కడ. అదే చెప్తున్నాడు. భూషణాద్ అస్త్రస్వరూపస్థం యదేదఖిలం జగతో బిభర్తి భగవాన్ విష్ణు తన్మమాఖ్యాతుమర్హసి అని చెప్తున్నాడు. కాబట్టి అటువంటి విష్ణువు, అప్రమేయుడైనటువంటి విష్ణువుకు నమస్కరించి వశిష్ఠునిచే నాకు చెప్పబడినటువంటి విషయాన్ని నీకు చెప్తున్నా అని పరాశర మహర్షి ఎవరికి చెప్తున్నాడు? మైత్రేయ మహర్షికి చెప్తున్నాడు. మరి మనం సత్యానంద మహర్షి భక్త మండలిలో మనం చెప్పుకుంటున్నాం ఆ విషయం. కాబట్టి భగవానుడు దేని చేత అంటనివాడు, నిర్మలమైనటువంటి వాడు, కౌస్తుభమని రూపంలో ఉన్నటువంటి వాడు. అట్లా ఇత్తం ఈ విధంగా ఇంకా చెప్పారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఇతిహాసాలు, ఉపపురాణాలు, ఉపవేదాలు, వేదాంత వాక్యాలు, వేదాంగాలు, మనువు మున్నగువారు చెప్పినటువంటి స్మృతులు, సకల శాస్త్రాలు, పురాణాలు, ఉపాఖ్యానాలు, అనువాకాలు, కల్పసూత్రాలు, సమస్త కావ్యాలు, సద్గోష్ఠులు, సకల గేయాలు, ఇవన్నీ శబ్దమూర్తిధరుడైనటువంటి ఆ భగవంతుణ్ణి గూర్చి చెప్పేవే. పూర్వము అంటే ఈ వేదాల్లో చెప్పడమే కాకుండా వ్యవసాయం చేసేటప్పుడు వరి నాట్లు వేస్తూ పాటలు పాడేవాళ్ళు. ఎవరికైనా తెలుసా? ఇక్కడ ఈ అవ్వకు తెలుసు అంట, ఇంకా ఆ అవ్వకు తెలుసు, ఇంకెవరెవరు ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్ ఆన్ చేయండి, వరి నాట్లు వేస్తూ దాంట్లో పాటలు, మంచి మంచి పాటలు పాడతారు. అప్పుడు కూడా ఆ పాటల్లో కూడా ఎవరు కీర్తింపబడతారు? మాటలే కదా. మాటల ద్వారా భగవంతుడే కీర్తింపబడతాడు. కాబట్టి ఆ మాటలు ఎవరి యొక్క స్వరూపం అంటే భగవంతుని యొక్క స్వరూపమే. ఏమి అట్లా అదే చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఆయన యొక్క స్వరూపము, సకల గేయాలు, ఇవన్నీ కూడా. అందువల్ల ఇదంతా కూడా ఏం చెప్తున్నాడు? అద్వైత స్వరూపాన్ని చెప్తున్నాడు. మైత్రేయ 12 సంవత్సరాలు కార్తీక మాసంలో పుష్కర తీర్థంలో స్నానం చేస్తే ఏ ఫలితం దొరుకుతుందో, భగవంతుని యొక్క ఈ విశ్వరూపాన్ని ఇలా వింటే వాళ్లకు అటువంటి ఫలితం దొరుకుతుంది అని
ఈ విశ్వరూపం యొక్క మనం ఇప్పుడు తెలుసుకున్నటువంటి విషయం గురించి చెప్తున్నాడు. అంటే మీరందరూ కూడా 12 సంవత్సరాలు కార్తీక మాసంలో పుష్కర తీర్థంలో స్నానం చేసినటువంటి ఫలితము పొందారన్నమాట. ఏమి కాబట్టి ఇంకా చెప్తున్నాడు, దేవర్షి పితృగంధర్వ యక్షాదీనాం చ సంభవం భవంతి శృణ్వతః పుంసో దేవాద్య వరదామునే. ఇంకా మునీశ్వర, దేవతలు, ఋషులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు మున్నగు వారి యొక్క పుట్టుకను గురించి వినే పురుషునికి దేవతలు మున్నగు వారందరూ కూడా వరప్రదులవుతారు. అంటే వాళ్ళకు వరాలను ఇచ్చేటటువంటి వాళ్ళు అవుతారు అని మైత్రేయ మహర్షికి పరాశరుడు చెప్పాడు. తక్కింది మనం ఇంకా రేపు ప్రియవ్రతుడు అని ఇంకా మొదలైనటువంటి మహానుభావులు వాళ్ళు కూడా దేవతల యొక్క విష్ణుమూర్తి యొక్క గొప్ప భక్తులు, వాళ్ళ యొక్క చరిత్రను రేపు తెలుసుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 जय राजा रामचंद्र भगवान की, सीता माई की, पवन सुत हनुमान की, गोपाल कृष्ण भगवान की, सद्गुरु सत्य भगवान की। ओम।